మోనికా, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? హాలిడే సీజన్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసేసారా? మేము కూడా స్టార్ట్ చేసేసాము. నేను ట్రీ డెకరేషన్ స్టార్ట్ చేశాను కదా, సో దానికి ఇవాళ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేస్తున్నాను. దానికోసం నేను ఓన్గా కొన్ని క్రాఫ్ట్స్ చేస్తున్నాను. మీకు క్రాఫ్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ జాయిన్. ఫస్ట్ మనం హ్యాంగింగ్ గ్లాస్ ఆర్నమెంట్ ప్రిపరేషన్తో స్టార్ట్ చేద్దాము. దీనికోసం నేను ఒక థర్మాకోల్ని గ్రేట్ చేస్తున్నాను. ఇలా గ్రేట్ చేసినప్పుడు ఏంటంటే అది ఒక స్నో లాగా వస్తుందన్నమాట. ఇవి నాకు మొన్న షాప్కి వెళ్ళినప్పుడు దొరకలేదు, అందుకని చెప్పి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను స్నో ఎఫెక్ట్ కోసం. ఫస్ట్ ఆర్నమెంట్ ప్రిపరేషన్ కోసం నేను గ్లాస్ బల్బ్ పైన గ్లూ అప్లై చేసి దాని మీద ఈ థర్మాకోల్ పౌడర్ స్టిక్ చేశాను. ఆ తర్వాత నా దగ్గర వైట్ గ్లిటర్స్ ఉన్నాయి, వాటిని కూడా స్ప్రింకిల్ చేశాను. సో దట్ అది చాలా బాగా గ్లో అవుతూ ఒక స్పెషల్ లుక్లో ఉందన్నమాట. నైట్ టైమ్ ట్రీలో దాన్ని డెకరేట్ చేసి లైటింగ్స్ వేసినప్పుడు చాలా బాగుంది చూడటానికి. సెకండ్ ఆర్నమెంట్ ప్రిపరేషన్ కోసం నేను గ్లాస్ బల్బ్లో కొంత థర్మాకోల్ పౌడర్ ఫిల్ చేసి నేను పైన్ కోన్ అండ్ లీవ్స్ దానిలో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అవి నా దగ్గర ఉన్నాయన్నమాట. సో వాటిని నేను సిజర్స్తో చిన్న పీసెస్గా కట్ చేసి ఆ గ్లాస్ బల్బ్లో ఎంత పడుతుందో అంతవరకు ఇన్సర్ట్ చేశాను. ఈ ఆర్నమెంట్కి నేను కొద్దిగా స్నో ఎఫెక్ట్ ఇద్దాం అనుకున్నాను, అందుకని చెప్పేసి ఆ పైన్ కోన్ అండ్ లీఫ్ మీద ఈ థర్మాకోల్ పౌడర్ జల్లాను. సో ఇలా కనిపించింది అనమాట అది. వీటిలోనే కొన్ని చెర్రీస్ కూడా యాడ్ చేశాను. నెక్స్ట్ ఆర్నమెంట్ ఈజ్ సేమ్ యాజ్ ద ప్రీవియస్ బట్ వితౌట్ స్నో ఎఫెక్ట్. దీనికోసం నా దగ్గర ఉన్న చెర్రీస్ అండ్ లీవ్స్ కట్ చేసి నేను బల్బ్లో ఫిలప్ చేసేసాను. రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో క్రిస్మస్ డెకరేషన్స్ చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఆర్నమెంట్ అంతా నేను వైట్ అండ్ సిల్వర్ కలర్తో ఉండేలాగా చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నా దగ్గర థర్మాకోల్ బాల్స్ ఉన్నాయి, వైట్ అండ్ సిల్వర్ కలర్ లీవ్స్ కూడా ఉన్నాయి. సో వాటిని నేను కట్ చేసుకొని ఇందులోకి ఇన్సర్ట్ చేసేసాను అనమాట. నేను మోస్ట్లీ ఫిల్లింగ్ ఆర్నమెంట్సే చూపించాను కదా ఇప్పటిదాకా. నా దగ్గర దానికి రిలేటెడ్ స్టఫే ఉంది, కానీ నేను మీకు కొన్ని ఐడియాస్ ఇస్తాను. ఇంకా మీరు కావాలంటే వాటిని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. రిబ్బన్స్ తీసుకొని సాటిన్ రిబ్బన్స్ అట్లాగా బౌటైస్ చేసుకొని వీటికి స్టిక్ చేయొచ్చు, పెయింటింగ్ చేయొచ్చు, స్టిక్కర్స్ అతికించవచ్చు, లేదా ఫోటోస్ స్టిక్ చేయొచ్చు. ఇంకా మీకు ఏవి అవైలబుల్గా ఉండి ఏవి ఈజీగా అనిపిస్తే అలాంటివన్నీ ట్రై చేయొచ్చు. ఎవ్రీ ఇయర్ నేను ఈ సీజన్ కోసం చాలా వెయిట్ చేస్తాను, ఎందుకంటే డెకరేట్ చేసుకోవచ్చు కదా. నాకు ఇదొక వంక అన్నమాట. ఫెస్టివల్ టైం నేను డెకరేట్ చేయాలి అని చెప్పి కావాల్సినవన్నీ తీసుకొని ఏవేవో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాను. వైట్ స్నోయి లుక్తో యూనిక్గా అనిపించింది. ఇది కూడా నాకు చాలా నచ్చింది. ఈ ఆర్నమెంట్ అయితే నేను ఎక్స్క్లూజివ్లీ పాప కోసమే చేశాను, ఎందుకంటే ఇందాకటి నుండి తను నాకు గ్లిటర్స్ తెచ్చి ఇస్తూ ఉంది వేయమని చెప్పి. అందుకని గ్లోబ్ లోపల నేను గ్లూతో బ్రష్ చేసేసి ఇచ్చిన గ్లిటర్స్ అన్నీ వేసేసాను. సో అది కూడా చాలా స్పెషల్ లుక్తో డిఫరెంట్గా అనిపించింది. చాలా బాగుంది ఇది కూడా నాకు. పాప అడిగినందుకు నేను చేశాను కదా, తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది.
ఇప్పుడు ఇంకా స్పెషల్ 3D స్టార్ ఎలా చేయొచ్చో చెప్తాను. దీనికోసం స్క్వేర్ షేప్లో ఉన్న 2 చార్ట్ పేపర్స్ తీసుకున్నాను. ఈ 2 చార్ట్ పేపర్స్ని ఇలా ఫోల్డ్ చేశాను. జాగ్రత్తగా చూడండి. ఈ 2 చార్ట్స్ని 4 టైమ్స్ ఫోల్డ్ చేయాలి. సెంటర్ ఎగ్జాక్ట్లీ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే అప్పుడే మనకి ఆ 3D ఎఫెక్ట్ అనేది ఉంటుంది షేప్లో. ఫోల్డింగ్ అయిపోయిన తర్వాత సెంటర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ లెంత్లో 3/4 వరకు కట్ చేయండి అన్ని సైడ్స్లో. ఇండియాలో అయితే మనము స్టార్ పెట్టుకుంటాం కదా ఇంటి దగ్గర, స్ట్రీట్స్లో అంతా డెకరేట్ చేసుకుంటాం కదా. అసలు యూఎస్లో ఆ కాన్సెప్టే ఉండదు. అందరూ లైట్స్తో డెకరేట్ చేసుకుంటారు, కానీ స్టార్ అయితే ఎవ్వరూ పెట్టుకోరు. ఇక్కడ స్టార్ ఎందుకు పెట్టుకోరో రీజన్ నాకు కూడా తెలీదు. ఫోర్ సైడ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత కోన్ షేప్లో ఇలా ఫోల్డ్ చేసుకోవాలి, బట్ ఫ్లాట్గా అయితే ప్రెస్ చేయొద్దు. ఇది థిక్ చార్ట్ పేపర్ కాబట్టి గ్లూతో స్టిక్ చేస్తే ఉండడం లేదు, అందుకని నేను వీటిని స్టేపుల్ చేశాను. ఏ స్టార్కి ఆ స్టార్ని స్టేపుల్ చేసిన తర్వాత మళ్ళీ రెండింటిని కంబైన్ చేసి ఇలా పెట్టుకొని వీటిని కూడా స్టేపుల్ చేయండి. నేను ఇది ట్రీ టాపర్గా పెట్టాలనుకుంటున్నాను, అందుకని చెప్పి ఒక సైడ్ని కట్ చేసేసాను. తర్వాత మనకి నచ్చిన డెకరేటివ్ పేపర్తో రెడీ చేసేసుకుంటే స్టార్ రెడీ అయిపోయినట్టే. చేసుకున్న క్రాఫ్ట్ ఐటమ్స్. నేనేం ప్రొఫెషనల్ని కాదు, నాకు జస్ట్ ఇంట్రెస్ట్ కొద్దీ ఇవి చేస్తున్నాను. ఇఫ్ మీకు ఇవి నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. And see you in my next video. Happy holidays.